నాయుడు గారు నాకంటే ముందు ఫిల్మ్ లైన్లోకి వచ్చారు. ఆయన తీసిన మొదటి సినిమా అనురాగవ ఏదో ఉంది. తర్వాత ఆయన సబ్జెక్ట్స్ కోసం వెతకటం మొదలుపెట్టారు. మంచి సబ్జెక్ట్ కనుక ఉన్నట్లయితే చేద్దామని. అప్పటికి నేను ఒక పేపర్లో సీరియల్గా పబ్లిష్ చేసిన ఒక కథ ఉంది. ఆ కథ ఆయనకు పంపించి చూసి తర్వాత కబురు చేశారు, ఇది చాలా బాగుంది కథ, కానీ షార్ట్గా ఉన్నది, ఒక పిక్చర్కి సరిపోదు అన్నారు. తర్వాత ఇది ఎందుకు సరిపోదు అని పట్టుదలతో కూర్చొని నేను కథను డెవలప్ చేస్తే అదే నేను తీసిన చెల్లెలి కాపురం. తర్వాత దాన్ని తమిళలో కూడా తీశారు. కానీ ప్రొడక్షన్ అంటే ఎలా ఉండాలో అనేది నేను రామానాయుడు కంపెనీని చూసే నేర్చుకున్నాను. చాలా దూరదృష్టి కలిగిన వ్యక్తి. తను అనుకున్నట్టుగా అన్నిట్లో కూడా అగ్రగామిగా గిన్నిస్ రికార్డ్ ఆఫ్ వరల్డ్లో కూడా రికార్డు బ్రేక్ చేసినటువంటి ఒక మహనీయుడు ఇవాళ మన మధ్య లేకపోవడం, ఇటు సినీ రంగానికి, ఇటు సామాజిక రంగానికి, ఇటు రాజకీయ రంగానికి అన్నిటికీ కూడా ఒక తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక మానడు కనుక, ఉన్నప్పుడు నువ్వేమి సంపాదించడం కాదు, నువ్వు లేనప్పుడు నువ్వెంత గొప్పవాడిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయినావనేదే అదే మనం సంపాదించుకున్న ప్రధానమైన ఆస్తి కనుక దానికి పూర్తిగా సార్థకతను చేకూర్చినటువంటి మహానుభావుడు. నిరాడంబరమైన జీవితం, ఎక్కడ కూడా ఆడంబరాలు లేనటువంటి, చూస్తే ఒక అమాయకత్వంతో కానీ అపరమైనటువంటి జ్ఞానిగా అతడు అన్ని రంగాల్లో రాణించినటువంటి రామానాయుడు గారిని సినీ పరిశ్రమ, సామాజిక కోణంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ కోణంలో కూడా ఒక బెస్ట్ పార్లమెంటేరియన్గా కూడా వాడు అవార్డు తీసుకున్నటువంటి మహానుభావుడు. అతను ఏ రంగంలో కూడా అతనికి మరి ఎవరు కూడా సాటి రారు అనేటువంటి గొప్ప మేటి వ్యక్తిగా ఆ భగవంతుడు అతనికి ఆ జన్మనిచ్చిండు. ఆ సార్థక మహానుభావుని యొక్క ఆదర్శాలన్నింటినీ కూడా మనం అందరం కూడా పుణికిపుచ్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. వారికి నా పూర్తిగా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని, వారు మనశ్శాంతి చేకూర్చాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ ఉన్నాను. ఫోన్ వచ్చింది అంటే నమ్మలేకపోయాను. అనారోగ్యం తెలుసు, కానీ నిన్న సడన్గా ఫోన్ వచ్చేటప్పటికి నేను ఆయన చిత్రాల్లో గెస్ట్గా ఒక సినిమా, హీరోయిన్గా ఒక సినిమా, బొమ్మలు చెప్పిన కథ చేశారు. కానీ మాకు ఆయన రిలేషన్షిప్ ఎక్కువ, మాకు ఫ్యామిలీకి. అందరూ విజయ నిర్మలాని పిలిస్తే ఆయన మటుకు నిర్మల అని ఆప్యాయంగా పిలిచేవారు. ఇండస్ట్రీకి ఇంత పెద్ద మంచి ప్రొడ్యూసర్ మళ్ళీ ఉండడు నాకు తెలియదు, కానీ మా ఇండస్ట్రీ చేసుకున్న దురదృష్టం. ఇంత మంచి పని 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 తెల్లవారు లేచిన దగ్గర నుంచి పని. కొడైకెనాల్లో షూటింగ్కి వెళ్తే 3 గంటలకు నిద్ర లేపేవాడు ఆయనే, ప్రొడక్షన్ మేనేజర్ ఆయనే, ట్రయల్లీ తోసేది ఆయనే. అలాంటి ప్రొడ్యూసర్ మళ్ళీ మనకి ఉండదు. ఇండస్ట్రీ చాలా చాలా బాధపడుతుంది. రామానాయుడు గారు 1963లో పరిశ్రమకు వచ్చారు. నేను 64లో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాను. నేను వచ్చిన కొత్తలోనే ఫస్ట్ 7 సినిమాల్లోనే ఒక సినిమాకి నన్ను ఆయన బుక్ చేశారు, స్త్రీ జన్మ. 47 సంవత్సరాలు అయింది ఆ సినిమా వచ్చి. ఆ సినిమా తర్వాత వారి సంస్థలో చాలా సినిమాలు యాక్ట్ చేశాను. ఎంతో ఆప్యాయంగా కృష్ణ అని పిలిచేవాడు ఆయన నన్ను. మేము ఊటీ అవుట్డోర్ వెళ్తే స్త్రీ జన్మ పిక్చర్కి నువ్వు నా రూమ్లోనే ఉండాలని నన్ను ఆయన రూమ్లోనే పెట్టుకుని తెల్లారి పొద్దున్నే లేచి 6 గంటలకంతా మేకప్ వేసుకుని రెడీ అయ్యి షూటింగ్కి వెళ్ళేవాళ్ళం.
అందరు ఆర్టిస్టులని ప్రొడక్షన్ మేనేజర్ లాగా ఆయనే నిద్ర లేపేవాడు. అంత కష్టపడి సినిమాలు తీసిన నిర్మాత తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇంతవరకు ఎవ్వరూ లేరు. ఆ తర్వాత మల్టీ స్టారర్స్ శోభన్ బాబు గారితో కలిసి నేను వారి కన్సర్న్స్లో యాక్ట్ చేసి సూపర్ హిట్ పిక్చర్లు అయినాయి 2 మండే గుండెలు, ముందడుగు, సావాసగాళ్ళు కూడా చాలా బాగా ఆడింది. రామానాయుడు గారు ఆయన మనతో లేరు అనేది ఈ నిజాన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఆయన ఒక గొప్ప నిర్మాత, కానీ కళ మీద ఉన్నటువంటి అభిమానం ఆయన్ని చిత్ర నిర్మాతగా తీసుకురావడం జరిగింది. అలాగే రాముడు భీముడు నుంచి ఇప్పటి వరకు ఆయన తీసినటువంటి సినిమాలు చాలా అమోఘమైనటువంటి సినిమాలు. ఆయనతో కలిసి పనిచేయడం అనేది ప్రతి నటీమణులకు కూడా ఒక గొప్ప అవకాశం అనేది ఆయన ప్రూవ్ చేశారు. అలాగే ఆయన డాక్టరేట్ దగ్గర నుంచి ఆయన దాదా ఫాల్కే అవార్డు దాకా ఆయన చేసినటువంటి ఈ యాత్రలో ఎంతో సక్సెస్ఫుల్గా ఆయన సినీ రంగంలో దాదాపుగా 100 సినిమాలకు పైగా ఆయన సినిమాలు తీసి, అన్ని భాషల్లోనూ సినిమాలు తీసి ఆయన గొప్ప నిర్మాతగా నిరూపించుకున్న ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఈరోజు ఇండస్ట్రీకే ఒక పెద్ద లాస్ అని నేను చెప్పాలి. ఎందుకంటే నేను ఆయనతో కొన్ని మంచి చిత్రాలు ఆయన బ్యానర్లో చేయడం అనేది నాకు అవకాశం కలిగింది. ఆయన నిర్మాతగా కంటే నన్ను ఎంతో ఆప్యాయతగా, నన్ను ఎప్పుడు చూసినా కూడా ఒక కుటుంబ మనిషిలా నన్ను ఎంతో ఆప్యాయతగా చూసేవారు. ఆ ఇంట్లో నేను ఒక మనిషిగా, ఆ ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలుగా నేను ఉండేదాన్ని. ఈరోజు ఆయన లేకపోవడం అనేది నేను అది నమ్మలేకపోతున్నాను, ఆ నిజాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఈ యొక్క ప్రతి నటుడికి ఆయన ఒక అవకాశాన్ని ఇచ్చారు. గొప్ప చిత్రాలు చూపించి జాతీయ అంతర్జాతీయాల్లో కూడా ఆయన ఎంతో గొప్ప పేరుని తెచ్చుకున్నటువంటి రామానాయుడు గారు. ఆయన ఎంతోమంది దర్శకులకు అవకాశాన్ని ఇచ్చారు. అలాగే స్టూడియోని స్థాపించి జీవనోపాధిని ఇచ్చారు ఎంతోమందికి. ఈరోజు ఆయన ఆత్మకి శాంతినివ్వాలని, కుటుంబ సభ్యులందరికీ ఆయన లేని ఒక ధైర్యాన్ని వారికి కలిగించాలని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారికి నిర్మాత అంటే చిన్నపిల్లోడిని అడిగినా ఎలా ఉంటాడని చెప్తే రామానాయుడు గారిలా ఉంటారని చెప్తారు. అలాంటి గ్రేట్ పర్సన్. ఎంతోమంది టెక్నీషియన్స్ని పరిచయం చేశారు, ఎంతోమంది దర్శకులు పరిచయం చేశాడు. ఆయన ఎప్పుడో ఒకటి చెప్పేవారు, నా ఆస్తి డబ్బు కాదయ్యా, నా ఆస్తి చూడు, ఇంతమంది నేను పరిచయం చేశాను, అది నా ఆస్తి. నేను స్టూడియో కట్టాను, నా కొడుకుని హీరో చేశాను, నా కొడుకుని ప్రొడ్యూసర్ చేశాను, చలనచిత్ర రంగంలో నేను ఎన్నో సినిమాలు చిత్రీకరించాను. అవన్నీ కూడా నాకు ఎక్కువ గర్వంగా ఉంటుంది. నాకు గర్వం ఎప్పుడు రాదు, ఎప్పుడు భయం వస్తుంది. ఇంత ఎక్స్పెక్టేషన్ ఉన్న నన్ను ఇంకా ఎంత చూడాలనుకుంటున్నారు జనం, ఎంత చూడాలి అని చెప్పే మనిషి ఆయన. ఎప్పుడు గ్లామర్ మ్యాన్, నవ్వుతూ ఉంటారు. ఏవీవి గారు అయితే ఏవీవి గారిని నిలబెట్టింది మహానుభావుడు డాక్టర్ డి రామానాయుడు గారు. సినిమా రంగానికి ఎంతోమంది దర్శకులకి ఆయన
ఒక ఆశ్రయం, ఆయనది ఒక ఆశ్రమం. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన ఎంతోమంది నిర్మాతలకి ఆయన ఒక దారిదీపం. ఎంతో ఎత్తుకెదగాలనుకునే ప్రతి ఒక్కరికి ఆయన ఒక ఎవరెస్ట్ శిఖరం.